అరే చిన్ను, మొన్న మనం బాక్స్ క్రికెట్ అయినాం కదరా, ఎన్ని రోజులు అవుతుందిరా? అన్నా ఇయ్యాలకి కరెక్ట్ వారమే. అరే చిన్ను, మొన్న కూడా మనం జీటీ ఆర్సీబీ మ్యాచ్ ఉన్నప్పుడు పోయినాం. ఇయ్యాల కూడా జీటీ ఆర్సీబీ మ్యాచ్ ఉంది ప్లే ఆఫ్లో. అవునన్నా, మరి మనం ఇయ్యాల కూడా పోదామా? అవునరా, పోదాం. మస్తు అనిపించింది అలా క్రికెట్ ఆడితే. అవునన్నా, నాకు కూడా మంచి అనిపించింది. ఇయ్యాల మాత్రం 6 బాళ్ళ 6 సిక్స్లు పడతా. అబ్బా, ఒక నో బాల్ ఎత్తారా? 7 సిక్స్లు కొట్టు, నువ్వు తగ్గేదే లేవు. 2 నవ్వాలి అన్న, 2 సిక్స్లు పడతా. మొత్తం 8 సిక్స్లు పడతా. ఏం పర్లేదు. అబ్బా రే, చాలు నీ ఓవర్ యాక్టింగ్. మంచి ఏర్పడుతుంది ఓవర్ యాక్టింగ్ అని. అవు, మా అన్నలకు ఫోన్ ఎత్తా, ఫ్రెండ్స్కి ఫోన్ ఎత్తా. హలో, ఏడున్నారు? దాలి ఇలా బాక్స్ కదా మొన్నట్లేక. సరే. హలో అన్న, ఇలా బాక్స్ కోదాం రాలే ఇప్పుడు. సరే. హలో నరసన్న, ఆ బాక్స్ కోదాం రా, సందుబాటు కూడా పట్టుకురా రాగా. సరేనా? సరే. అన్నా అందరికి ఎత్తున్నా కానీ మా డాడీకి ఇయ్యలేవే. అవునరా, ఒక్క నిమిషం. హలో డాడీ, ఇవాళ మా ఫ్రెండ్స్ అందరూ బాక్స్ కోమంటులే, ప్లీజే పోమా. సరే సరే సరే, అలా బుక్ చేయ మరి, వాళ్ళకి ఫోన్ చేసి. సరే సరే, ఇప్పుడే రమ్మంట మా వాళ్ళని. సరే సరే, చేసిండ్రా. అది బాక్స్ కొని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మొన్నట్లాగైతే బాక్స్ క్రికెట్ అయితే వెళ్తున్నాం రాయికాల్. మరి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫైర్ 1లో అయితే జీటీ వర్సెస్ ఆర్సీబీ పడ్డది కదా. అయితే ఈరోజు అయితే మేము బాక్స్ క్రికెట్లో జీటీ వర్సెస్ ఆర్సీబీ అయితే ఆడతాం. మొన్న కొంతమంది ప్లేయర్స్ వచ్చారుగా, ఈసారి ఇంకెక్కువ మంది వస్తారు, చూడండి. ఇక మా ప్లేయర్లు అయితే వచ్చారు. సంతుమామ లాస్ట్ టైం మిస్ అయ్యిండు. ఈసారి బాక్స్ క్రికెట్లో ఎన్ని సిక్స్లు కొడతావు? దాదాపు అయితే ఒక 5-6 అయితే ట్రై చేస్తా. 5-6 సిక్స్లు అట. నరేష్ మొన్న ఆడిండు ఆడినా కానీ అప్పుడు కొట్టలేను, బరబరి కొట్టలేదు. ఈసారి అయితే ఈ రోజు అయితే పక్క కొడతా. నువ్వు బాక్స్ క్రికెట్లో సిక్స్లు కొడతావా? కొడతాను. కొడతావా? ఇక ఈరోజు ఎక్స్ట్రా ప్లేయర్ అంటే ఇగో హర్షవర్ధన్ వచ్చిండు. చూడండి, స్టైల్ కటింగ్. నమస్తే అంటుండు. చూడండి, సూపర్ స్టైల్ కటింగ్. ఎన్ని సిక్స్లు కొడతావు? మొత్తం 36 36 సిక్స్లు కొడతారా? చూద్దాం. ఇక వీళ్ళంతా మళ్ళీ పాత ప్లేయర్లే. ఇక వెళ్దాం బాక్స్ క్రికెట్కు. ఒక 5 నిమిషాలు అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు బాక్స్ క్రికెట్. ఇలా జీటీ గెలుస్తుంది మరి. లెట్స్ గో టు బాక్స్ క్రికెట్. లెట్స్ గో టు బాక్స్ క్రికెట్. లెట్స్ గో బాక్స్ క్రికెట్. లెట్స్ గో టు బాక్స్ క్రికెట్. లెట్స్ గో టు బాక్స్ క్రికెట్. ఈసారి కప్ నమ్దు ఆర్సీబీ. బాక్స్ క్రికెట్ పోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక బాక్స్ క్రికెట్ చేరుకున్నాం, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయంత్రం 5 గంటలకు వచ్చినాం. 7 గంటల వరకు 2 అవర్స్ క్రికెట్ ఆడడం అయితే వచ్చినాం. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళే వికెట్లు ఇచ్చిళ్ళు, వీళ్ళే బ్యాట్లు ఇచ్చిళ్ళు, చూడండి. ఈ బ్యాట్ కొత్తగా ఉన్నట్టుంది, మనం ఓపెనింగ్. ఇది కూడా ఇది ఒక వికెట్. ఈ బ్యాట్ కట్ట బ్యాట్, ఇది కూడా మనం ఓపెనింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు మేము బాక్స్ క్రికెట్ వచ్చాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బాక్స్ క్రికెట్కి వచ్చాము. బాక్స్ క్రికెట్కి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బాక్స్ క్రికెట్కి వచ్చినాం. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ. ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ అయితే మేము ఇక్కడ ఆడుతున్నాం. ఇప్పుడు ప్లేయర్ సెలెక్షన్ అయితే ఉంటుంది. టాస్ వేస్తున్నా, చూద్దాం ఎవరెవరిని కోరుకుంటారో. ఓకే, కానీ కోరుకో. హెడ్స్ అన్నాడు. హెడ్స్ వచ్చింది, కానీ ఎవరు కావాలి? డుమ్మన్న కన్నయ్య దగ్గరికి రా. నీకెవరు కావాలి? నన్ను చిన్న కన్నయ్య కోరుకున్నాడు. నెక్స్ట్ రావులు అన్నాడు. ప్రవీణ్ బాబీ వస్తుండు. అక్కన్న మాకు సంతోష్. ఇగో ఆ ఫ్రెండా, ఆయన మీకు, ఇది మాకు. ఓకే ఫ్రెండ్స్, మేము ముగ్గురం, సంతోష్ 4, ప్రవీణ్ వస్తుంది 5, మొత్తం 6 మేము, మీరు 6. ఓకే, ఇక బ్యాటింగ్ టాస్ అయితే వేద్దాం. చిన్నకన్నా కోరుకో. హెడ్స్ కోరుకున్నాడు. హెడ్స్ అయితే వచ్చింది. చిన్నకన్నా టాస్ గెలిచిండు. బ్యాటింగ్ బౌలింగ్? చిన్నకన్నా ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మరి ఎన్ని రన్లు కొడతా అనుకుంటారు? మొత్తం 8 ఓవర్లు. 200 స్కోర్ కొడతారట 8 ఓవర్లలో. మీరు ఎన్ని ఓవర్లలో ఆల్అౌట్ అవుతా అనుకుంటారు? 6 ఓవర్స్లలో ఆల్అౌట్ చేస్తారట. చూద్దాం మరి. 8 ఓవర్ల మ్యాచ్, 6 ప్లేయర్లు, బాక్స్ క్రికెట్. ఓకేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆర్సీబీ జీటీ అనాలిసిస్ చేద్దాం. చెప్పండి సంతోష్ గారు, మరి ఇప్పుడు ఏ టీం గెలుస్తుంది అనుకుంటారు ఇక్కడ? ఇప్పుడైతే దీని టీం అయితే చూస్తే చిన్న కన్నయ్య సైడ్ అయితే
వెంకటేష్, ప్రవీణ్, నేను మంచిగానే ఉన్నాం. అలాగే పెద్ద కన్నయ్య వచ్చేసి చూస్తే మంచి మంచి ప్లేయర్స్, సన్నీ, రాహుల్ అందరూ మంచి ప్లేయర్సే ఉన్నారు. అవునవును, అలా సైడ్ డుంబు మంచి బ్యాటింగ్ ఆడతాడు, రాహుల్ మంచిగా ఆడతాడు, సన్నీ కూడా లాస్ట్ టైం ఆడాడు మంచిగా ఆడతాడు. Bowlers ఉన్నాడు ఒక ఆయన. మన సైడ్ వస్తే ప్రవీణ్, నేను, నువ్వు, చిన్న కన్నయ్య కూడా మంచి బ్యాటింగ్ చేస్తే మంచి లైనప్ ఉంది. మరి రసవత్తర మ్యాచ్ జరగచ్చు. మరి టాస్ గెలిచిన ఆర్సీబీ అయితే బ్యాటింగ్ తీసుకున్నారు కదా, మరి 200 అన్నాడు. చెప్పలేం, రన్స్ అయితే ఎంత కొట్టినా తక్కువనే, చేజింగ్లో ఈజీ అవుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, మరి ఈ మన ఆర్సీబీ జీటీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఈ ఆధిపత్యం ఎవరి వైపు ఉంటుందో, మరి రియల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కూడా చూడండి. లెట్స్ గో. ఇగో మన టీం వాళ్ళు ఏంటంటే చెప్పన్నా, మనం మంచిగా బ్యాటింగ్ చేయాలా, 200 చిన్నకనే పేరు నిలబెట్టాలా, 8 ఓవర్లు. ఓకేనా, రన్స్ ఎక్కువ అయితేనే గెలుస్తాం. మళ్ళీ పుష్కన తేకపోయినాం అనుకో నాకు ఒక బౌలింగ్ అవుతారు. 2-3 వికెట్లు ఫీలింగ్ అయితే ఎట్లా చేయాలంటే బొర్రి వన్ అయినా చేయాలా. కన్నయ్య వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు బౌలింగ్ ఎట్లా చేయాలా ఏంటిది అనేది. ఫ్రెండ్స్ బట్ అయితే క్రికెట్ అయితే ఒక యాప్ ఉంటుంది. క్రికెట్ రేస్లో అయితే మేము మ్యాచ్ అప్డేట్ ఇస్తున్నాం. ఇది కూడా లింక్ కింద ఇస్తాం, మీరు స్కోర్ చూడొచ్చు, ఎవరెవరు ఎట్లా ఆడారని. ఆయన పేరు ఏంటిది? రోహిత శ్రీకర్. అందరి డ్యూటీ రూల్స్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కంటేనే 6, మిగతా ఏవి లేవు ఇక. ఓకే, వెనకాల కంటేనే 6, మిగతా అన్నిటికీ సింగిలే తీసుకుండు. ఒకవేళ సైడ్లకు డైరెక్ట్ అంటే 2 పెట్టుకుందా, ఓన్లీ డైరెక్టే. మీది కంటిందా బాల్ 0నే, డాట్ బాల్. ఇక క్యాచ్ పట్టిన బందే, 4 వేల బందే, 6 వేల బందే. మీది కట్టింది అనుకో, 4 వేల 6 వేల 5 వేల బంది, డాట్ బాల్ అది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ బాల్ నరేష్ అయితే బౌలింగ్ వేస్తుండు, ఇక ప్రవీణ్ అయితే బ్యాటింగ్ కొట్టిండు. ఫస్ట్ బాల్ గోస్ టు డాట్ బాల్. సెకండ్ బాల్ వైట్ బాల్. సెకండ్ బాల్ చక్కటి ప్రయత్నం, చక్కగా సింగిలే తీసిండు. థర్డ్ బాల్ 6 రన్స్, చక్కటి స్టేట్ డ్రైవ్ ఆడిండు. ఫోర్త్ బాల్ ఉల్టాస్ బాల్, బట్ సింగిల్ వచ్చే అవకాశం ఉంది, సింగిలే తీసిర్రు. డాట్ బాల్, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. వావ్, చక్కటి ప్రయత్నం, డాట్ బాల్. ఫ్రెండ్స్, ఇక లైవ్ స్కోరింగ్ అయితే క్రికెట్ రోజులో వేసినాం. ఇప్పుడు కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. ఫస్ట్ ఓవర్ ముగిసేసరికి 8 రన్స్ 0. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్, నోప్. ఫస్ట్ బాలే చక్కటి ప్రయత్నం, అవుట్ అయిపోయిండు. ఫ్రెండ్స్, ఫస్ట్ వికెట్ గాట్ ఆయన మా డాడీ ఎక్కిండు. ఫస్ట్ బాల్ ఓ క్యాచ్ డ్రాప్, 0 అయ్యానా మొత్తం 0. డాడీ 0 ఏమంట, క్యాచ్ డ్రాప్ 0. 6 మా డాడీ అయితే సెకండ్ బాల్కి 6 పడు, గట్టి కొట్టాడు. రంజిత్ పడ్డారు, కానీ అక్కడ ఫీల్డర్ దగ్గరనే, బాల్ దగ్గరనే ఉందని రన్ క్యాన్సిల్ చేసిళ్ళు. కొట్టిండు 6, కొట్టిండు 20. స్కోర్ మొత్తం వచ్చేసి బాల్ రన్ కాల్ దట్ ఇట్ షూటా నో సింగిల్. థర్డ్ ఓవర్ 6. డాడీ 6 పైన అంటింది పైన దట్ పైన అంటిందే. ఫ్రెండ్స్, డాట్ బాల్ 4 గ్యాప్ షాట్. మా డాడీ ఇప్పటికైతే ఎందుకు కొట్టిందంటే 15, 17. అబ్బా 6 అయ్యేది, కానీ పైన అంటింది. పైన అంటితే స్కోర్ లేదు ఫ్రెండ్స్. 4 అయినా, క్యాచ్ అవుట్ అయినా, సింగిల్ వచ్చినా, ఏ వచ్చినా డాట్ బాల్. డాడీ 6 ఎక్కడుకున్నాం.
బందే ఫస్ట్ చూడు అట్లా బందే మీకు 2 6 తీయ మరి సరే మీకు 2 బాల్ అంటే తీయం మీకు 2 బాల్ అంతకంటే తీసుకోరు మీకు 2 బాల్ ఇయ్యం ఫ్రెండ్స్ ఫస్ట్ 2 6 కొట్టినాయి నాటుకుంటా అంటులు మా డాడీ ఇద్దామంటే అద్దంటులు వాళ్ళకు కూడా 2 ఫస్ట్ మీది కనితే నాడు ఓ ఫ్రెండ్స్ ఇంజురీస్ వికెట్ అయిటాడు బ్యాట్స్మెన్ 4 బాల్స్ కంప్లీటెడ్ అండ్ కొట్టాడు 6 కొట్టాడు మా డాడీ బ్యాట్ కంటే 6 తప్ప 4లు ఉంటాయి 6 ఉంటాయి ఓ డాడీ 31 రన్స్ 3 ఓవర్స్కి 1 వికెట్ ఎక్స్ట్రాలు 0 ఎందుకంటే మేము వైల్డ్ లక్కి దేనికి స్కోర్ పెట్టుకోవాలి ఇప్పుడు జెర్సీ 116 బ్యాటింగ్ సనీత్ బౌలింగ్ ఓ గట్టి ఆడాడు బ్యాట్ కంటింది కానీ ఎడ్జ్ అంటింది ఫస్ట్ బాల్ డాట్ సెకండ్ బాల్ ఓ సెకండ్ బాల్ గ్యాప్లా సింగిల్ ఇద్దామని ఛాన్స్ చేసింది కానీ బాల్ మిస్ అయింది బ్యాట్కి బాబా ప్లాస్టిక్ బ్యాట్ ఇక 6 4 ఓ పైన కానీ రన్ అవుట్ ఛాన్స్ అయినా పైన కంటే క్యాచ్ ఆడుతున్నాడు కొట్టాడు గట్టిగా క్యాచ్ క్యాచ్ అవుట్లోకి అసలు ఏం లేవు అంటే 6 4లు ఉన్నాయి క్యాచ్ అవుట్లు అవి ఏం లేవు సింగిల్ కొట్టాడు 6 కొట్టాడు స్ట్రేట్ డౌన్ ఫ్రెండ్స్ ఓ 4 ఓవర్లు అయ్యేసరికి ఎంత స్కోర్ 37 వచ్చేసి ఈ ఓవర్లో ఒక 6 వస్తుంది ప్రతి ఓవర్లో ఒక 6 గంతే సెట్టు ఓవర్ గట్టి ఊపారు కానీ బ్యాట్కి ఇతంత లేడు నాడు వైట్ అన్న వైట్ అయితే లేకే క్యాచ్ నో క్యాచ్ సింగిల్ లేదు సింగిల్ ఉంది పైన కంటలే ఇక అక్కడైతే శ్రీశాంత్ బౌలింగ్ బ్యాటింగ్ అయితే జెర్సీ డాడీ వైట్ కదా 2 బాల్స్ ఎత్తాడు 2 బాల్స్ చేసిండు ఓహో అబ్బా ఇంకా మిస్ క్లీన్ బాల్ అవుతాడు శ్రీశాంత్ బౌలర్ రివర్స్ షీప్ ఆడదాం అనుకున్నాడు కానీ అయితే కనెక్ట్ కాలే లాభాలు ఉంది మెన్నవర్ అవుతాడా దాడా సింగిల్ కౌంట్ లేదా ఇవ్వడు కదా సింగిల్ మెన్నవర్ ఎట్లా ఇది షాట్ ఆడాడు 6 ఆడాడు 44 5 ఓవర్లకి బౌలింగ్ ఆరు నరేష్ బౌలింగ్ 13 బాలాలు 24 కొట్టాడు ఒరే ఇన్ఫరాట్లు కాలుతున్నా బట్టి నర్సన్న అయితే ఇలా బౌలింగ్ ఇలా మంచి విధ్వంసం చూపిస్తాడు 6 ఆడాడు మా డాడీ అయితే మళ్ళా 6 మా డాడీ అయితే 36 మా డాడీ అయితే ఇప్పటికి 36 15 బాల్ యువరాజ్ సింగ్ ఏ కాదు ఫస్ట్ బాల్ అడగలేదా సెకండ్ బాల్ థర్డ్ బాల్ 6 ఫోర్త్ బాల్ మా డాడీ 42 బాల్ 6 అయితే ఏమనుంటా 6 4 బాల్ 4 6
ఈ బాల్ చూసినాక ఫస్ట్ బాల్ దాటేస్తే అదేమన్నా వాల్యూ డాట్ బాలా లేకుంటే ఉత్త డాట్ బాలేనా చూద్దాం. డాడీ బాల్ 6 అట్టే బాల్ కొట్టాడు. ఓ రన్ అవుట్ ఛాన్స్. సీజన్ అన్న కొట్టలేడు. ఎట్లా ఓవర్. మరి డాడీ అయితే 49. ఎన్ని బాల్లోనే 49 పైన ఉన్నాడు. ఎన్ని బాల్లోనే చూద్దాం. బౌలింగ్ వాళ్ళు శ్రీకర్ బౌలింగ్ 19 బాల్లో 48 బౌలింగ్. డాడీ జస్ట్ 4 కొట్టుకు అంతే. 4 అన్న సింగిల్ అన్న యార్కర్లు వస్తాయి ఇవిడే. గ్యాప్ లో పూర రన్నాడు. ఓ నాట్ హాఫ్ సెంచరీ. సైకిల్ 70 మా స్కోర్ అయితే మొత్తం. ఈ 6th ఓవర్ ఇంకా 6th ఓవర్ సెకండ్ 2 balls కంప్లీటెడ్. శ్రీకర్ బౌలింగ్. ప్రవీణ్ గుడ్ అండ్ నో డైరెక్షన్. ఆల్రెడీ బ్యాట్మెన్ చేరుకున్నాడు. డాడీ ఒక బ్యాటింగ్ ఇస్తారా లేకపోతే 100 కొట్టున్నారు 200 అన్న మీరు 6 ఉత్తర వచ్చాను బా. ఫ్రెండ్స్ అక్కడ బౌలింగ్ శ్రీకర్ అయితే చాలా బాగా వేస్తున్నాడు. బా ఫ్రెండ్స్ ఇంకా మిస్ వికెట్ క్లీన్ అయ్యేటోడు. అబ్బా ఫ్రెండ్స్ లాభాలు అవుతుంది. ఈ బాల్ ఏం జరుగుద్ది కొట్టాడు. క్యాచ్ పట్టాడు. వికెట్ అయింది. ఫైనల్లీ 50 కొట్టి అవుట్ అయినా నేను. డాట్ బాల్. సెకండ్ బాల్ ఒక చక్కటి ప్రయత్నం. సింగిల్. రన్అట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న చిన్నకనే బ్యాటింగ్ వచ్చిండు. ఆల్ ద బెస్ట్ చిన్నకనే. టీమ్ స్కోర్ కావాలా 200 అన్నో కనీసం 100 అన్న కొట్టాలా. ఉరుకు. లేవు వికెట్లు వెనకనే లేవు. ముంగట్టుకుంటే వెనకచ్చి కొట్టు. వైట్ బాల్. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం. సింగిల్. సింగిల్ అనేది వచ్చింది. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. సింగిల్ ఈజీగా వచ్చింది. లాస్ట్ బాల్. స్కోర్ వచ్చేసరికి 74. 2 వికెట్లు. 8 ఓవర్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన ఆర్సీబీ 74 పరుగులు వేసిరు. వీళ్ళ ప్లేయర్ వెంకటేష్ ఆఫ్ సెంచరీ చేసిండు. సో నెక్స్ట్ 75 పరుగుల టార్గెట్ అయితే ఉంది. చూసారుగా ఓన్లీ స్టేట్ 6లు కాబట్టి రన్స్ అయితే కొంచెం తక్కువైనాయి, లేకపోతే ఎక్కువ అవుతుండే. మరి వీళ్ళు ఎన్ని ఓవర్లలో చేంజ్ చేస్తారో, మరి ఫైనల్కి ఎవరు వెళ్తారో చూద్దామా. లెట్స్ గో. సంతమామ మనం ఎక్సెప్ట్ చేసినట్టే చిన్న కన్నయ్య ఆర్సీబీ నుంచి వెంకటేష్ అయితే ఆఫ్ సెంచరీ చేసిండు. సో ప్రవీణ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రన్స్ అయితే రాలేవు. బట్ వాళ్ళైతే బౌలింగ్ మంచిగా చేసారు. మరి ఇప్పుడు మీ దృష్టిలో వాళ్ళు చేజింగ్ లో ఎవరు మంచిగా ఆడతా అనుకుంటారు? రాహుల్, కన్నయ్య మంచి బ్యాట్మెనే. సన్నీ కూడా ఓకే పర్లేదు మంచిగానే ఆడతాడు. సో నాకు తెలిసి అయితే చేజింగ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అదే చూద్దాం. మరి చేజింగ్ లో కన్నయ్య కానీ, సన్నీ కానీ, రాహుల్ కానీ, డుంబు కానీ ఒక్కళ్ళు క్లిక్ అయినా ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇలా సైడ్ ఒక్కళ్ళు ఆడిరు. మరి చూద్దాం మరి బౌలింగ్ ఎలా వేస్తారు, మరి ఎవరు విన్ అవుతారు. లాస్ట్ బాల్ వరకు చూద్దాం. 48 balls లో 75 స్కోర్. లెట్స్ గో. ఫస్ట్ బాల్ ప్రవీణ్ బౌలింగ్ వేసిండు. డాట్ బాల్. సెకండ్ బాల్ సింగిల్. సెకండ్ బాల్ సింగిల్.
థర్డ్ బాల్ 6. ఫోర్త్ బాల్ 4. 6. లాస్ట్ బాల్ ఆఫ్ ఫస్ట్ ఓవర్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. వెంకటేష్ బౌలింగ్. డాట్ బాల్స్. వైడ్ బాల్. సెకండ్ ఓవర్ థర్డ్ బాల్. వైడ్ బాల్. సిక్స్ రన్స్. మళ్ళీ షాట్ ఆడాడు కానీ ఫీల్డర్ చేతిలోకి. 4 balls కంప్లీటెడ్. షాట్ 4 runs. బ్యాటింగ్. డాట్. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ సంతోష్ అన్న. సెకండ్ బాల్ డాట్ బాల్. థర్డ్ ఓవర్ థర్డ్ బాల్ సింగిల్. చాలా మంచి బౌలింగ్ ఇప్పటి వరకు. షాట్ ఆడాడు. డాట్ బాల్. ఇప్పటివరకు మంచి ఓవర్ వేస్తుండే సంతోష్ అన్న. నెక్స్ట్ బాల్ ఏమైందో చూద్దాం మరి. షాట్. నాట్ అవుట్. రన్అట్ అయితే మిస్ అయింది. లాస్ట్ బాల్. షాట్ ఆడాడు. డాట్ బాల్. చాలా మంచి ఓవర్ ఇప్పటివరకు సంతోష్ అన్న దగ్గరికి వెళ్ళి. దిస్ ఇస్ ద బెస్ట్ ఓవర్. చాలా చక్కటి 6 కన్నయ్య నుంచి. సెకండ్ బాల్ క్రేజీ షాట్. 4 runs. గుడ్ బ్యాటింగ్ కన్నయ్య. నెక్స్ట్ ఓవర్ విన్ కావాలి. బ్యాటింగ్ ఏం కాదు. డాట్ బాల్. షాట్ క్రేజీ షాట్ కానీ చక్కటి ఫీల్డింగ్ కన్నయ్య నుంచి, చిన్న కన్నయ్య నుంచి. లాస్ట్ బాల్ ది ఓవర్ క్రేజీ 6. 4 overs కంప్లీటెడ్. స్కోర్ 43 ఆఫ్ 4 overs. ఫిఫ్త్ ఓవర్ మళ్ళీ వెంకటేష్ అన్న బౌలింగ్ వచ్చాడు. చూద్దాం ఈ ఓవర్ ఏం జరుగుతుందో. క్రేజీ షాట్ కానీ మిస్ టైం అయింది. చక్కటి షాట్ క్రేజీ 6. షాట్ బట్ క్రేజీ షాట్. 4 runs, maybe 4 runs. లాస్ట్ బాల్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్. లాస్ట్ బాల్ చాలా చక్కటి ఓవర్ ఇప్పటి వరకు.
క్రేజీ షాట్ 6 runs. సంతోష్ అన్న మౌలి బౌలింగ్ వచ్చాడు. ఏం చేశాడో చూద్దాం ఈ ఓవర్. చక్కటి షాట్, సింగిల్ రన్స్. క్రేజీ షాట్ బట్ మిస్ టైమ్ అయింది. షాట్ 6 runs. ఇప్పటివరకు అయితే జేటీ చాలా మంచి పొజిషన్లో ఉంది. షాట్, క్రేజీ షాట్ బట్ క్యాచ్ డ్రాప్. ఓ రన్అట్ ఛాన్స్ బట్ మిస్ అయింది. షాట్ బట్ నేరుగా నెట్ పై కంటేసింది. క్రేజీ షాట్ బట్ 4 runs. పైన అంటడం వల్ల 4 ఇచ్చారు. ప్రవీణ్ వేస్తుండే బౌలింగ్. ఫస్ట్ బాల్ చక్కటి షాట్ బట్ నేరుగా ప్రవీణ్ చేతిలోకి వెళ్ళింది బాల్. సెకండ్ బాల్ చాలా మంచి షాట్ కొట్టాడు కానీ పైన తల్లడం వల్ల సింగిల్ రన్ వచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ చక్కటి బౌలింగ్ ప్రేరణ నుంచి. మళ్ళీ చక్కటి బౌలింగ్. చాలా టైట్ కాబోతుంది. 8 బాళ్ళ 10 రన్లు కొట్టాలి. చూద్దాం మరి ఏమవుతుందో. 7 balls 10 runs. చూద్దాం. ప్రేరణ చక్కటి బౌలింగ్ వేసాడు. ఇప్పటివరకు 5 బాల్ అయితే 5 డాట్ బాలే, కానీ లాస్ట్ బాల్ 6 వెళ్ళడంతో ఈక్వేషన్ ఇంకా చిన్నగా మారిపోయింది. బౌలింగ్ వచ్చాడు, మరి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇంకొక 4 కొడితే హాఫ్ సెంచరీ చేసుకుంటాడట. చూద్దాం మరి ఏమవుతుందో. కొడతాడు, హాఫ్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్ బాలే నేరుగా 6. మ్యాచ్ మ్యాగల్స్ ఫినిష్ అయిపోయింది. ప్లేయర్స్ నీరస్త వస్తున్నారు. ఏం మాట్లాడతారో చూద్దాం. ఫైనల్లీ కన్నయ్య టీం గెలిచింది. 46 కొట్టినాడు కన్నయ్య. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కన్నయ్య. ఒక ఓవర్ వేసి 13 రన్లు విగడేసిండు. 27 బాల్లకు 46 కొట్టిండు. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఆర్సీబీ మీద జీటీ అయితే విజయం సాధించింది. చేజింగ్లో వీళ్ళు ఓపెనర్లే విన్ చేసేసిర్రు. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు తాలేం, బట్ మాకు ఇంకొకటి ఛాన్స్ అవుతుంది కదా, అక్కడ గెలుస్తాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. ఓన్లీ స్టేట్ పెట్టేసరికి స్కోర్ తక్కువైంది. అదైనా కానీ మంచిగా 75 కొట్టినాం. అయినా వీళ్ళు విన్ కొట్టేసారు. ఇంకా సైడ్లో కట్టుకుంటే 120, 150 దాకా పోతుండే. ఈ విధంగా అయితే మ్యాచ్ జరిగింది. రియల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఈరోజు నైట్ అయితే చూడండి. సంతు గారు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే కన్నయ్య టీం నుండి కన్నయ్య, శ్రీశాంత్ అయితే పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో ఇటు నుంచి అయితే చెప్పిన వాళ్ళు బ్యాట్మెన్స్ మంచిగా ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తారని చెప్పిన. సో మేము డిస్కస్ చేసినట్టే ఇక్కడ మా దగ్గర అయితే కన్నయ్య టీం అయితే గెలిచింది. సో మా దాంట్లో ఒక అంటే అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే తీయలేరు ఆర్సీబీ, బట్ జీటీ మాత్రం ఇక చేజింగ్లో ఈజీగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మ్యాచ్ జరిగింది. మేమైతే ఈ బాక్స్ క్రికెట్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. సో ఇదైతే మాకు రైకల్లో ఉంది. ఎవరైనా కావాలంటే ఇక్కడ భీమన్న గుడి దగ్గర ఉంది, వచ్చి ఆడుకోవచ్చు. డే టైంలో అయితే గంటకు 400, నైట్ అయితే 600 లైటింగ్స్ ఉంటాయి కాబట్టి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో చాలా బాగుంది కదా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.